నాటి మా ప్రియతమ నేత శాసనసభ సభ్యులు పునంనేని సాంశిరావు సార్ గారు, అదేవిధంగా షాపిపాస అన్నగారు, అదేవిధంగా వాసిరెడ్డి మురళి సార్, ఈ గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు మరి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా ఇంకొక 4 వార్డులు కూడా మరి యునానమస్ అయినాయి, వాటికి కూడా అందరు కలిసి కృషి చేశారు. అదేవిధంగా మిగిలిన 8 వార్డులు కూడా భారీ మెజారిటీతో మరి గెలుపొందడం జరిగింది. మరి విద్యానగర్ కాలనీ అనేది సిపిఐ అడ్డా, మరి దీని మరి వేరే పార్టీలకు అతీతంగా మరి ఎవరు కూడా ఇక్కడ మరి పోటీ చేయలేకపోయారు. దాన్ని మేము ఎంతగానో గర్వపడుతున్నాం. ఈ గ్రామ అభివృద్ధికి ఎన్ని వేళలా మేము 12 మంది వార్డు మెంబర్లము, అదేవిధంగా సర్పంచ్గా మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వాసిరెడ్డి మురళి సార్ అందరం కలిసి కూడా ప్రతి విషయంలోనూ ముందుండి ప్రతి సమస్యను పరిష్కరిస్తామనేసి నమస్కారం. విద్యానగర్ కాలనీ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, అట్లనే ఈ సుంచుపల్లి మండల కార్యదర్శిగా ఉంటూ ఈ పంచాయతీని ఇప్పుడు 5వ నేను ఈ పంచాయతీలో ఎన్నికల్లో 2001 నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. ఈ పంచాయతీకి ఏది అవసరం లేదో చాలా వరకు మేము గుర్తించాం. ఇప్పటివరకే చాలా వరకు ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఆ డ్రైన్లు కూడా పూర్తి చేసి, బ్యాలెన్స్ ఉన్న రోడ్లు కూడా పూర్తి చేసి, కరెంటు పోల్లు అక్కడక్కడ అవసరం ఉన్నది అవి, అట్లనే ఈ చింతల చెరువు కూడా అభివృద్ధి చేపించి ఆ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అదొక టూరిజం లాగా చేస్తామని, ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, అట్లా పైప్ లైన్లు ఎక్కడెక్కడైతే లేవో అవన్నీ పూర్తి అవుతున్నాయి. వాటిని కూడా పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు అన్ని చేపించి ఈ ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అవన్నీ పూర్తవుతున్నాయి. వాటిని ఇంకా దగ్గరుండి మేము చేయాలనేది ప్రభుత్వ సహకారం తీసుకొని, ఈ కోతుల్ని కానీ కుక్కలు కానీ గతంలో మేము ఒకసారి ఒక కోతికి 500 ఇచ్చి పట్టించిన 10 డేస్లో కోతులను ఇక్కడే ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళు ఎక్కడో అడవిలో వదిలేస్తే అవి మళ్ళీ నిమిషాల్లో పక్క బస్తీ నుంచి వస్తున్నాయి. ఒక్క పంచాయతీలో పట్టిస్తే పూర్తి అయ్యేది కాదు ఈ కోతులు. అట్లనే కుక్కలు ఒక్కొక్క ఇంటికి దగ్గర 20-30 ఆగుతున్నాయి. ఆ ఆగే కుక్కల్ని చూసి జనాలు భయపడుతున్నారు. వాటిని ఏం చేయాలనేది ప్రభుత్వ సహకారం తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దాన్ని ఏం చేయాలని మాట్లాడినాక రేపు శాసనసభలో ఎమ్మెల్యే గారి ద్వారా 2వ తారీఖు నాడు శాసనసభ ఉంటుందని తెలియజేస్తారు.